అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అసుకి ఛానల్. వెల్కమ్ టు డే 9. ఈరోజు వీడియోలో తల్లిదండ్రుల గురించి, పిల్లల గురించి మాత్రమే కాకుండా తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లల తప్పులేంటి, పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో తల్లిదండ్రుల తప్పులేంటి, ఇలాంటి అన్ని విషయాల్ని కవర్ చేద్దాం. వెల్కమ్ టు డే 9. వెల్కమ్ టు అవర్ ఛానల్. లెట్స్ బిగిన్ ది షో. ఒకప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనే కాన్సెప్టే లేదు. ఒక పిల్లవాడిని పెంచడం అనేది ఆ తెగ లేదా ఆ ఊరి వాళ్ళందరి బాధ్యతలాగా ఉండేది. అంటే అప్పట్లో వైల్డ్ యానిమల్స్ అటాక్స్ ఎక్కువ ఉండేవి, అట్లాగే అడవుల్లో ఎక్కువగా ఉండేవాళ్ళు. కాబట్టి ఒక పిల్లవాడిని లేదా పిల్లల్ని పెంచడం అనేది కేవలం ఆ తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు, ఆ కమ్యూనిటీ మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకునేది, ఆ ఊరు మొత్తం పట్టించుకునేది. ఐ థింక్ గ్రామాల్లో ఇప్పటికీ ఆ కల్చర్ ఉందనుకుంటున్నాను. ఏ చిన్న గొడవ అయినా ఊర్లో వాళ్ళందరూ వచ్చేస్తారు. వ్యవసాయం అనేది మొదలుపెట్టిన తర్వాతే మనిషికి తన ఆస్తి, తన పిల్లలు, తన కుటుంబం ఇలాంటి బలమైన వ్యవస్థలన్నీ మొదలయ్యాయి. పిల్లవాడి బాధ్యత ఆ గ్రామం మొత్తం చూసుకోవాలి అనగానే నాకు ఏనుగులు గుర్తుకొస్తాయి. గుంపులో ఉండే ఆడేనుగులు అన్నీ కూడా ఆ పిల్ల ఏనుగులు పెద్దగా అయ్యి స్ట్రాంగ్గా తన ఆహారం తను విరుచుకుని తినే వరకు గుంపులో ఉన్న మిగతా ఆడ ఏనుగులు అన్నీ కూడా ఆ పిల్ల ఏనుగులకి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఆక్టోబస్ పేరెంటింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొన్ని నెలల తరబడి ఆ పిల్లలన్నీ పెద్దగా అయి బయటకు వచ్చే వరకు తల్లి ఆక్టోపస్ అసలు ఏమీ తినదు. అందుకే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అది పిల్లలు బయటకు వచ్చేసరికి తల్లి ఆక్టోపస్ చనిపోతుంది. పోతే అది త్యాగం అని వాటికి తెలియదు. మనుషుల్లో కొంతమంది తెలిసిన ఆక్టోపస్ కన్నా ఘోరంగా ఉంటున్నారు. టాపిక్ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు కొన్ని విచిత్రమైన పాయింట్స్ దొరికాయి. అంటే కని పెంచినందుకు కంపల్సరీగా తల్లిదండ్రులను చూసుకోవాలా, అది మా బాధ్యత, చూసుకోవాలని రూల్ ఎక్కడ లేదు కదా అని కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే కని పెంచినందుకు కంపల్సరీ పెద్దయ్యాక తల్లిదండ్రులను చూసుకోవాలా అంటే చూసుకోవాలి అని రూల్ ఏం లేదు. నాకు తెలిసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద ఏ రిలేషన్ నడవదు, ఎమోషన్స్ మీద నడుస్తుంది. చూసుకోవడం అనేది మనిషిగా మనకున్న కనీస బాధ్యత. నార్వేలో ఒక విచిత్రమైన పద్ధతి ఉంది. షాపింగ్ మాల్స్కి కానీ ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు పిల్లల్ని బయట చల్లగాలి ఎక్కువ వీస్తున్నప్పుడు అక్కడ వదిలేసి వెళ్తారు. అంటే ఆ చలిలో ఉండే తేమ వాళ్ళ బాడీకి మంచి ఇమ్యూనిటీని ఇస్తుందని నమ్ముతారంట. అదే ఇక్కడ వదిలేసి వెళ్తే రోజుకి 100 కిడ్నాపులు జరుగుతాయి. మనకి తెలివి వచ్చాక, మనం పెద్ద అయ్యాక, మనం సక్సెస్ అయిన తర్వాత లేదా అవ్వకపోయినా మన పని మనం చేసుకుంటున్నామనంటే ఒకప్పుడు వాళ్ళు చేసిన హెల్ప్ ఎంతో ఇంతో ఉండే ఉంటుంది. అప్పుడు నిన్ను స్కూల్లో వేసి, హాస్టల్లో వేసి, వేలు లక్షలు ఖర్చు పెట్టాను కాబట్టి పెద్దగా నన్ను చూసుకోవాలి అనే పేరెంట్స్ ఉంటే ఐ డోంట్ థింక్ దే కాల్డ్ ప్యూర్ పేరెంట్. కానీ వాళ్ళు మనుషులే. మీలో ఎలా స్వార్థం ఉందో వాళ్ళు మనుషులే కాబట్టి వాళ్ళకి ఆ స్వార్థం ఉంటుంది. తల్లిదండ్రుల్ని దేవుళ్ళలాగా చూసుకోవడం చేత కాకపోయినా మనుషులా చూడడం మొదలెడదాం. సంబంధం లేని వ్యక్తులనే మనల్ని ప్రేమించమని అడగడానికి ఎన్నో దారులను వెతుకుతున్నాం. మన సొంత తల్లిదండ్రుల గురించి ట్రై చేయలేమా? సెకండ్ ఒకసారి ఆలోచించండి. దే ఆర్ నాట్ సూపర్ హీరోస్. మీలాగే వాళ్ళు మనుషులని ఆలోచిస్తే తప్పులు చేస్తారు. చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచడం ఎలా అనే కోర్స్ చేసి వాళ్ళేమి పిల్లల్ని కనలేదు. తల్లిదండ్రుల్ని క్షమించడం అనేది చాలా పెద్ద మాట, కానీ అర్థం చేసుకోవడం మనందరి బాధ్యత. అవసరమైన కోపాలు పెంచుకుని అమ్మా నాన్నల్ని దూరం చేసుకోకండి. ఎంత ట్రై చేసినా మళ్ళీ వాళ్ళలాంటి మనుషులు మన లైఫ్లోకి రారు, దొరకరు, పుట్టరు. తల్లిదండ్రులు ఎలా ఉన్నా గొప్పోళ్ళే అని నేను చెప్పట్లేదు, కానీ తల్లిదండ్రుల్లో ఉండే తప్పుల్ని హైలైట్ చేసి వాళ్ళని ఎక్కిరించడం అంత కరెక్ట్ కాదేమో. మనమే ప్రపంచంగా ఒకప్పుడు వాళ్ళు మన కోసం చాలా టైం స్పెండ్ చేశారు, వాళ్ళ లైఫ్లో చాలా సాక్రిఫైస్ చేశారు. పేరెంట్స్తో సరదాగా ఉందాం, కానీ రెస్పెక్ట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు 100% ఇద్దాం. ఇక పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే పేరెంట్స్ చేసే అతిపెద్ద మిస్టేక్ కంపారిజన్. వాడికి 100కి 90 వచ్చాయి, నీకు 30 కూడా రాలేదు. వాడు అంత బాగా పరిగెత్తాడు, నువ్వు పరిగెత్తలేదు. వాడు అన్ని స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు, నువ్వు చేయలేదు. వాడు మ్యాథ్స్ ఒలింపియాడ్లో కూడా ఉన్నాడు, నువ్వు మ్యాథ్స్ బేసిక్ కూడా రావట్లేదు. ప్రతి మనిషి ఇంకో మనిషిలాగా ఉండడు అని తెలిసినప్పుడు ప్రతి పిల్లోడికి ఇంకో పిల్లోడిలాగే అన్ని సబ్జెక్ట్స్ మీద, అన్నిటి మీద ఈక్వల్గా ఇంట్రెస్ట్ ఉండాలని ఎందుకు అనుకుంటారు? ఇది పేరెంట్స్ మిస్టేక్ అని నేను అనట్లేదు, కానీ వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సిన పాయింట్ అని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. పిల్లలు తప్పు చేస్తే తిట్టడం, కొట్టడం అనేది కామనే. దాన్ని డొమెస్టిక్ వైలెన్స్ కింద చేర్చేసి పేరెంట్స్ని కూడా నేరస్తులను చేయడం తప్పు. అలా అని పేరెంట్స్ పిల్లల్ని చిత్తగొట్టమని నేను చెప్పట్లేదు. మనందరం తల్లిదండ్రులతో దెబ్బలు తిన్నవాళ్ళమే. ఈ జనరేషన్తో కంపేర్ చేస్తే ఘోరంగా దెబ్బలు తిన్నాం. దెబ్బలు తిన్నాం కాబట్టే కనీసం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం. మన గురించి మనం తెలుసుకోగలుగుతున్నాం, మన ఫ్యామిలీస్ని మనం నడుపుకోగలుగుతున్నాం. పేరెంట్స్ పిల్లలకి ఏదైనా చెప్పాలి అనుకుంటే వాళ్ళతో కూర్చుని మాట్లాడాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళ రియాక్షన్స్ అండ్ రెస్పాన్స్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. పిల్లోడి నీకేం తెలుసురా అని కొట్టి పారేస్తే వాడు చెప్పడం మానేస్తాడు. తప్పుల్ని హైలైట్ చేస్తూ మాట్లాడడం కన్నా తప్పుల నుంచి ఏం నేర్చుకోవచ్చో చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఆ తప్పు ఇంకోసారి చేసే ముందే వాడికి మీరు గుర్తుకొచ్చేలాగా తయారు చేయండి. పిల్లల్ని కంట్రోల్ పెట్టే ప్రాసెస్లో ఎక్కడో మనం వాళ్ళ ఫ్రీడమ్ని తినేస్తున్నామనే ఫీలింగ్ పిల్లలకు కనుక వస్తే మీరు వాళ్ళని కమాండ్ చేస్తున్నామనే ఫీలింగ్లోకి వస్తారు, అధికారం చెలాయిస్తున్నారనే ఫీలింగ్లోకి వస్తారు.
పిల్లల్లో ఈ ఆలోచన వచ్చిందంటే పేరెంట్స్ ఏం చెప్పినా తప్పులాగా కనిపిస్తుంది. పిల్లలు మనం చెప్పే మాటలు విని ఏది నేర్చుకోరు, మనల్ని చూస్తూ నేర్చుకో. వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు చేసే ప్రతి పనిని పట్టించుకోండి, వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం ఇవ్వండి. పిల్లలు అర్థం చేసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, క్లాస్ పీక్ను అనుకోకండి, కానీ పేరెంట్స్ని పట్టించుకోవడం, పేరెంట్స్తో టైం స్పెండ్ చేయడం అనేది అదృష్టం. ఏదైనా మన దగ్గర లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది. తల్లిదండ్రులు కూడా అంతే. మన దగ్గర ఉన్నప్పుడు మనం పట్టించుకోకుండా వెళ్ళిపోయిన తర్వాత ఏడవడం అనేది అంత కరెక్ట్ కాదేమో. ఎలాంటి కల్చర్ అయినా, ఏ కంట్రీ అయినా, తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎప్పటికీ మన లైఫ్లో చాలా స్పెషల్. ఈ విషయాన్ని మర్చిపోకపోతే చాలు. జీవితంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న తల్లిదండ్రుల గురించి, వాళ్ళ పెంపకం గురించి, వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ గురించి, వాళ్ళతో మనం చేస్తున్న మిస్టేక్స్ గురించి అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. వీడియో కూడా మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.